ఇక ఒకరోజు పెద్దలు చిరంజీవులు గారు ఇంట్లో కూర్చుంటే నేను ఫోన్ చేసి ఎక్కడున్నారు సార్ అంటే నేను ఇట్లా తీన్మార్ మల్లన్న నా పేరు అంటే మీరు తెలుసు సార్ అని చెప్పానంటే నేను మీ ఇంటికి వస్తున్నా అని చెప్పి పోయిన తర్వాత ఇట్లనే ఒక 5-6 కూర్చొని ఒక చర్చలు జరిపినాం. ఏంది మరి బీసీల పరిస్థితి ఏంది, మీరు ఏమనుకుంటారు అనేటువంటి ఒపీనియన్ ఆయన ముందుకు తీసుకుపోయినప్పుడు ఆయన ఒక మాట చెప్పిండు. సార్ మనోళ్ళని చైతన్యం చేయాలి, మనం ఏదైనా ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలంటే మనోళ్ళు ఎవరో సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాడ పెట్టుకుందాం అన్నారు. అంటే ఆ రోజు నేను చెప్పిన బలహీనమైనటువంటి వేదికల మీద నువ్వు ఎంత బలంగా చెప్పినా పనికిరాదు. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మీటింగ్ ఏడ జరిగిందా, తాజ్ కృష్ణలాగో అది ఆడ పెడదాం పరి అని చెప్పిన. ఆడ పెడదామని బీసీ ఇంటలెక్చువల్ మీటింగ్ తాజ్ కృష్ణని బుక్ చేసిన. మొత్తం తాజ్ కృష్ణ హోటల్ని బుక్ చేసి గిడ పెడతావు సార్, గాడికి వా నేను పెడతాపా అని చెప్పి ఆడ తీసుకుపోయి కూర్చుండబెట్టిన. అక్కడ మొత్తం అన్ని బీసీ సంఘాలు వచ్చేసినాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంటే వీళ్ళు రాకపోదురు నాకు తెలుసు. వేదిక బలం కూడా అవసరం. ఇక్కడ ఇది మన హోటల్ కాదని మా నాన్న ఇది మన హోటల్ కాదు అని అంటున్నాను. నేను చెప్తా ఉన్నా, రేపు తీన్మార్ మల్లన్న ఇంటి వచ్చేటువంటి జాతీయ నాయకులు కూడా వచ్చే హెలికాప్టర్ కూడా మనది కాదు. రేపు ఫిబ్రవరి 2 తారీఖు నాడు వరంగల్కి బీసీ నాయకత్వం హెలికాప్టర్లో వస్తుంది. ఎన్నడూ హెలికాప్టర్ రాలే బీసీ నాయకత్వం. అట్లా వస్తేనే మంచిదటగా. ఆ వచ్చేటివి కూడా మన హెలికాప్టర్ కాదు, అది వాళ్ళదే. రెండో విషయం, మీరు ఇక్కడ నుంచి బలహీనమైనటువంటి వ్యాఖ్యలు బంద్ చేయాలి. బీసీలం ఒక్కటయ్యాము అనే మాటనే చెప్పాలి. బీసీలము ఒక్కటయ్యాము అంతే, ఇంకొక టాపికే లేదు. తర్వాత బీసీల నాయకత్వం పెరగాలనుకున్నప్పుడు చిరంజీవులు గారిని మేమందరం కూర్చొని సంప్రదించి గట్కేసర్ పక్కన ఫంక్షన్ హాల్లో ట్రైనింగ్ క్లాసెస్ పెట్టినాం. మనోళ్ళకి ఎవరెవరైతే పోటీ చేయాలనుకుంటారో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పోటీ చేయాలి రమ్మంటే అందరూ వచ్చారు. అందరికీ ఎట్లా గెలవాలి, మన ఓట్లు ఎట్లా కన్సాలిడేట్ చేసుకోవాలనేటువంటి ట్రైనింగ్ క్లాసెస్ ఒక రోజంతా పెట్టాం చిరంజీవులు గారి సారథ్యంలో. ఆ తర్వాత మీడియా, ఇప్పుడు మనం ఫిబ్రవరి 2 తారీఖు నాడు వరంగల్లో 2.5 లక్షల మందితో సభ పెట్టినా TV9లో స్క్రోలింగ్ వచ్చేది లేదు, ఎన్టీవీలో మన వార్త చూపించేది లేదు. కాబట్టి మనకున్నది ఒకే ఒక్క ఆయుధం సోషల్ మీడియా, ఒకే ఒక్క ఆయుధం. 2023 ఎన్నికల నాటికి కేసీఆర్కున్న మీడియా బలానికి తీన్మార్ మల్లన్నకున్న క్యూ న్యూస్ ఛానల్కి చాలా తేడా ఉండే. కానీ ఒక ట్రస్ట్ క్రియేట్ చేసినాం ప్రజలకి. ఒకప్పుడు ప్రజలకి ఏమైనా అన్యాయం జరిగితే TV9కి చెప్తా అనేది, కానీ దాన్ని మార్చి క్యూ న్యూస్కి చెప్తానే కాడికి తీసుకొచ్చినాం. దానికి మా రజనీ మేమందరం కూడా అహోరాత్రులు కష్టపడ్డటువంటి మాట. ఇక్కడ ఓసారి బేగంపేటలో మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెడితే మీడియా కవర్ చేయదు కదా మనదంటే నేను చెప్పిన మీడియాకు నో ఎంట్రీ అని చెప్పిన. మీడియాకు నో ఎంట్రీ. వాడు వచ్చినా చేసేది లేదు, వాడు వస్తే ఇంకో ప్లేట్ భోజనం దండగా కవర్ చేయని దానికి ఎందుకు కంగారు పడాలి? నీకున్న ఆల్టర్నేట్ ఆయుధాలని సృష్టించుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియాస్, ఎందుకంటే వాస్తవానికి మన ఛానళ్ళు లేవా, మన పత్రికలు లేవా, ఏమి లేవా. ఒక ఫ్రంట్ పేజ్ తీసుకుంటే బీసీ అనేటువంటి పదం గురించి నేను మొన్న ఒక 18 పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేసిన. అక్కడ రాహుల్ గాంధీ గారు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, స్లాబ్ ఎత్తేయాలి, రిజర్వేషన్ పెంచాలని ఆడ చెప్తా ఉంటే ఇక్కడ ఫ్రంట్ పేజీలో రాదు. ఇక్కడ రాదు. ఎందుకు? ఐఎన్పిఆర్ మినిస్టర్ ఎవరు? రెడ్డి గారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్త రాకూడదు, మా నాయకుడు చెప్పినా కూడా. అంటే నేను క్లియర్గా చెప్పిన, రాహుల్ గాంధీ గారు చెప్తుంది మా నినాదం, మా విధానం, మాకు అధికారాలు దక్కాలని చెప్తా ఉంటే ఇది ఫ్రంట్ పేజీలో రానప్పుడు నువ్వెందుకు ఆ మినిస్టర్ ఉండి ఓట్లు మాయి కదా అని చెప్పిన. దాని మీద పోయి మళ్ళీ ఏదో కంప్లైంట్ చేశారు. ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను.
అది జ్యుడిషియరీలో అన్యాయం జరిగిన బీసీలకు తీన్మార్ మల్లన్న మాట్లాడకుండా ఉండలేడు. బీసీల విషయానికి వద్దాం. నా సోదరుడు వట్టే జానయ్య గారు ఇక్కడే ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉండే నన్ను కాంగ్రెస్ పార్టీ మనిషిగా అనుకున్నా లేదా ఇండిపెండెంట్గా అనుకున్నా నేను బీఆర్ఎస్ పైన పోరాటం చేస్తూ అన్నా. ఎందుకు? నేను సర్వే కావాలనేటువంటి ఒక లక్ష్యం ఉండే. వట్టే జానయ్య గారి పైన బీఆర్ఎస్ వాళ్ళే ఒకే రోజులో 100 కేసులు పెడితే మా బీసీ బిడ్డ అని నిలబడ్డ మొట్టమొదటి వ్యక్తి నేను. ఇక్కడ ఉన్నటువంటి వట్టే జానయ్య గారు. పార్టీ ఎక్కడైనా కావచ్చు, మా బీసీ బిడ్డ, మా వాడు, మా యాదవ్ గెలవాలి, నిలవాలి, ఆయనకు మేము అండగా ఉన్నామని చెప్పి నిలబడ్డాం. ఇట్లా తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా నేను మనుషులను పార్టీలుగా చూడలేదు, పార్టీలుగా చూడను కూడా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,